హల్లెలూయా. మహాపరిశుద్ధుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో కూర్చున్న అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాది దేవుడు మరొకసారి ఆయన పాద సన్నిధిలో సజీవులముగా ప్రభుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి మనకు ఆయన అనుగ్రహించినటువంటి ఉచితమైన కృపకై ఆయన నామానికే మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. గడిచిన నెలంతా కూడా దేవుని కృప మనకు తోడుగా ఉంచాడు. ఈ మే నెలలో ఆయన సన్నిధిలోనికి నడిపించిన దేవుడు ఆయన కృపతో మనల్ని బలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. సర్వోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కీర్తనలో మీరు తోడుగా ఉన్నారు, ఆరాధన అంతట్లో తోడుగా ఉన్నారు. జరిగినటువంటి కార్యక్రమం అంతట్లో నీ సహాయం మాకు జరిగించినందుకు నీకు స్తోత్రాలు. చేయబడిన ప్రార్థన విజ్ఞాపనలు అయా తండ్రి మీ పాదశాన్ని చేర్చుకున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ప్రభా, వాక్యంలోకి వెళ్తుండగా మాకు సహాయం చేయండి అయా. నీ లేఖనాల్లోంచి కొన్ని వచనాలు మేము ధ్యానిస్తుండగా అయా మా కొరకే రాయించినటువంటి మాటలు మేము గ్రహించుకునేటకు సహాయం చేయండి ప్రభా. నీ వాక్యము జీవము కలిగినది. అట్టి జీవము గల వాక్కును మేము గ్రహించుకునేటువంటి జ్ఞానము మాకు అనుగ్రహించి మానవ స్వరాన్ని, మానవుని ఆలోచనలు పూర్తిగా మరుగుపరిచి నీ దైవికమైన స్వరము చేత మమ్మల్ని దర్శించి బలపరచమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథం అంతలో కూడా మనం దేవుని యొక్క ప్రేమను గురించి దేవుడు ఏ ఏ విషయాలు రాయించాడో ప్రతిదీ కూడా గమనిస్తే ఆది నుంచి కూడా దేవుని ప్రేమను మనం చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు. దేవుడు కూడా తన ప్రేమను మనుషులకు వ్యక్తపరచడానికి ఆయన ఆశ కలిగి ఉన్న దేవుడు. దానికి స్తోత్రం కలుగునగా. గడిచిన శుక్రవారము కొన్ని వచనాలు ధ్యానం చేస్తూ ఉండగా ఇంకా అనేకమైన మాటలు దేవుని యొక్క లేఖనాల్లోంచి మనం చూడడం జరిగింది. అయితే 3 భాగాలుగా ఈ మాటలు నేను వివరించడానికి ఆశపడుతున్నా. అయితే మొదటి భాగాన్ని శుక్రవారం ధ్యానించాం. మరొకసారి అవుట్లైన్గా వాటిలోంచి మనం వెళ్దాం. అందులో మనం చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాటను ఒకసారి చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 8వ వచనము. అయితే యెహోవా మిమ్ములను ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించను. దేనికి స్తోత్రం కలుగునుగా. మొట్టమొదటిగా మనం చూడగలిగితే దేవుడు ఒక స్వాస్థ్యాన్ని తన స్వాస్థ్యముగా జనులను నడిపించుకోవడానికి అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహామును, తర్వాత అబ్రహాము ద్వారా పుట్టినటువంటి ఇస్సాకును, ఆ తర్వాత ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు ద్వారా దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజల్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. అయితే దేవుడు అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకు తన నామమును బట్టి ప్రమాణం చేయడం మనం చూస్తూ ఉన్నాం. దేనికి స్తోత్రం కలుగునుగా. ఆయన ప్రమాణం చేసింది ఏంటి అంటే, నేను గొప్ప జనముగా చేస్తాను. ఏం చేస్తానండి? వారితో చేసినటువంటి ప్రమాణం ఏంటంటే, నేను గొప్ప జనముగా చేస్తాననే ప్రమాణము దేవుడు చేశాడు. అటు తర్వాత మనం చూడగలిగితే యోసేపు కాలము తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉండిపోయారు. మామూలుగా అక్కడికి వలసకు వెళ్ళిన వారు బానిసలు అయిపోయారు. అటు తర్వాత మనం చూడగలిగితే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మోషే కాలంలో విడిపించి వారిని కనాను దేశానికి నడిపిస్తూ ఉండడానికి 40 సంవత్సరాల కాలం పట్టింది. అయితే ఎందుకు ఈ 40 సంవత్సరాల కాలం పట్టిందంటే వారి యొక్క అవిశ్వాసము, వారి యొక్క అవిధేయత, వారి యొక్క లోబడనలని ఆ తత్వము వలన దేవుడు వారిని 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించి
వారి తర్వాతి తరమైన రెండో తరము యెహోషువ కాలము, కాలేబు కాలంలో అటువంటి ప్రజలను దేవుడు కనాను దేశాన్ని స్వాస్థ్యముగా అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ మధ్యలో జరిగినటువంటి ఆ 4 గ్రంథాలు, నిర్గమకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఆ లేవి కాండం, ఇవన్నీ మనం ధ్యానించినప్పుడు దేవునికి ప్రజలు కోపం తెప్పించారు. ఏం తెప్పించారండి? ఆ కోపం తెప్పించినప్పుడు దేవుడు చాలా విషయాలు అక్కడ మోషేతో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ చూడగలిగితే దేవుడు మిమ్మల్ని గొప్ప జనం అని చెప్పి మిమ్మల్ని నేను ప్రేమించలేదు అన్నాడండి. అంటే వారు ఎందుకు ప్రేమించబడ్డారు అంటే వారి పితరులైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో దేవుడు చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకోవడం వలన ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత ప్రేమించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే భక్తులు ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారో ఆ ప్రేమించడంలో దేవుని సంతోషపరచడం కూడా కావాలని దేవుని వాక్యంలో కనబడుతూ ఉంది. అయితే ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఆ ఐగుప్తు నుంచి బయటికి తీసుకురావడానికి మాత్రమే వాడుకున్నారు, కానీ దేవుణ్ణి ప్రేమించాలనే మనసు వారికి రాలేదు. మనలో కూడా చాలామంది అవసరానికి దేవుని వాడుకుంటాం, అవసరానికి దేవునికి ప్రార్థన చేస్తాం, మన పరిస్థితులు బట్టి దేవుని ప్రార్థన చేస్తాం, కానీ దేవుణ్ణి ప్రేమించే వారముగా కానీ లేదా దేవుణ్ణి మనము సంతోషపరిచే వారముగా కానీ ఉండడానికి ఎంత మాత్రం కూడా ప్రయత్నం చెయ్యం. దేవుడు నిన్ను సంతోషపరచాలని నువ్వు ఆలోచిస్తావు, కానీ నువ్వు దేవుని సంతోషపరచడానికి ఆలోచన చెయ్యవు. అయితే అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, మరి కొంతమంది భక్తుల జీవితాల్లో మనం చూడగలిగితే వారిని బట్టి దేవుడు సంతోషపడ్డాడు. దేవునికి స్తోత్రం. వారిని బట్టి దేవుడు ఆనందించాడు. దేవుడు వారిని బట్టి ఆనందించడం వలన వారితో దేవుడు చేసింది ఏంటి అంటే ప్రమాణం చేశాడు. ఏం చేశాడండి? ఇప్పుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల కాలానికి ఇక్కడ మోషే కాలానికి చాలా సంవత్సరాలు, 400 సంవత్సరాలు ఇంచుమించు తేడా ఉందండి. ఎన్ని సంవత్సరాలు? మీ తరం నుంచి 400 సంవత్సరాలు వెనక్కేనండి. ఎవరున్నారు అక్కడ? గుర్తుందా మీకు? అక్కడ ఎవరున్నారో తెలుసా? వాళ్ళు ఏ భక్తి చేశారో తెలుసా? అసలు వాళ్ళ పేర్లు తెలుసా? తెలియదు. అవునండి. కానీ 400 సంవత్సరాల క్రితం, ఇంకా పైనే 400 సంవత్సరం అంటే అక్కడ యోసేపు కాలం వచ్చింది. అక్కడి నుంచి 100 వెనక్కి వేసుకోవచ్చు. ఒక 100-200 వెనక్కి వేసుకు ఇంచుమించు 500-600 సంవత్సరముల క్రితము పితరులు చేసిన భక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆ తర్వాత 500 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి తరములను దేవుడు ప్రేమించాడండి. ఎంత గొప్ప విషయం ఆలోచించండి ఒకసారి. దేవుడు నిన్ను ప్రేమించడానికి కారణాలు అవసరంలా. అయితే నీవు దేవుని ప్రేమించడానికి కారణాలు వెతుక్కుంటావు. నీ పరిస్థితులు నీకు అనుకూలంగా ఉంటేనే దేవుడు అంటావు. నువ్వు అనుకున్నది నీ జీవితంలో జరిగితేనే దేవుని ప్రేమిస్తావు. నీకు కావాల్సింది నీకు దొరికినప్పుడే దేవుని మీద నువ్వు ఆనుకుంటూ ఉంటావు. కానీ దేవుడు నువ్వు అడిగినా అడగకపోయినా, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా నీకు జరిగించవలసిన ప్రతి కార్యమును కూడా దినములలో జరిగించటం మానలేదు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది ప్రేమ అంటే. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ఆయన నిలువెత్తు ప్రేమకు నిజమైనటువంటి రూపం. ఈ లోకములో ఎంత మాత్రము కూడా ప్రేమకు అర్థము సరిగ్గా మనుషులకు తెలియదు. ఈ భూమి మీద మనుషులకు ప్రేమ అనే విషయాన్ని అర్థం తెలియదని. ప్రేమకు నిజమైనటువంటి నిర్వచనం ఏంటంటే త్యాగం. చెప్పండి, అవునంటారు కాదంటారు? మరి మనలో ప్రేమ ఉందా? ప్రేమ అంటే ఏంటి? ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారండి, చిన్నపిల్లలు. చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం కదా. 2 పిల్లల దగ్గర 2 చాక్లెట్స్ ఉన్నాయనుకో, నిజంగా తన సహోదరునో ప్రేమిస్తే ఏం చేస్తారు? ఇస్తారు ఎవరా? ఒకటే ఉంటాయి. కొంతమంది అది కూడా ఎవరు ఇస్తారండి. అంటే వారి అర్థం ఏంటంటే ప్రేమ లేదని. నిజముగా ప్రేమించేవారు సగం ఎవరండి? పూర్తిగా ఇస్తారు. నిజంగా ప్రేమించేవారు ఏం చేస్తారు? పూర్తిగా ఇస్తారు. అదే త్యాగం అంటే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నిన్ను ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు అంటే ఏం చెప్పాలి? తన ప్రాణం పెట్టాడండి. దేనికి స్తోత్రం. తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు. నన్ను ఏం ప్రేమించో, ఎలా ప్రేమించో, ఏం పోషించేవేటి, ఏం పెట్టేవేటి అని అడుగుతారు. దాని అర్థం ఏంటి అంటే నీకు రోజు బిర్యానీ తెస్తేనే ప్రేమించినట్ట, ప్రతి ఆదివారం నిన్ను బయటికి తీసుకెళ్తేనే ప్రేమించినట్ట, నీ కోసం డబ్బులు ఖర్చు పెడితేనే ప్రేమించినట్లా, నీ కోసం ఎండలో కష్టపడేది ఎందుకోసం?
ఏమండి ఎండలో కష్టపడినప్పుడు తెలుస్తుంది ఆ విలువ ఏంటో. దేనికి స్తోత్రం. కొంతమంది దెబ్బలు తగులుతాయి, కొంతమంది గాయాలు తగులుతాయి, రక్తాలు గారుతాయి. ఇవన్నీ ప్రేమ కాదంటారా? దేనికోసం? అనేక మందితో నిందలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఎవరికైనా పిల్లలకి చెప్తారు వచ్చి తల్లిదండ్రులు చెప్తారు చెప్పరండి? వాళ్ళకి ఏం చూపిస్తారు? నెల వచ్చేసరిగా డబ్బులు చూపిస్తారు అంతే. ఈ డబ్బులు వెనకాల ఉన్న బాధ, భారము, నొప్పి ఎప్పుడని చెప్పారండి? చెప్పరు. అది చెప్తే వాళ్ళు అవన్నీ తట్టుకోలేరు కాబట్టి చెప్పరండి. యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు ఎలా చూస్తున్నావంటే, వచ్చి ప్రార్థించడానికి నువ్వు వెంటనే మోకాలేసినట్టు ఏం అడుగుతావు? నన్ను దీవించు, నా పిల్లల్ని దీవించు, నా తరమును దీవించు, నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు. అంటే దేవుణ్ణి ఎక్కడి వరకు మనం చూడగలుగుతున్నాం అంటే అవసరాలు తీర్చుకుని వదులుకునే వరకే వాడుతున్నాం దేవుణ్ణి. కానీ అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబులు కానీ వారు అంతకంటే ఎక్కువ ప్రేమించారు. మనకంటే ఎక్కువగా వారు ప్రేమించారని చెప్పడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి బైబిల్లో. దేనికి స్తోత్రం. అబ్రహాం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు అనడానికి రుజువు ఏంటంటే, ఇస్సాకును బలి ఇవ్వడానికి వెనుతిరగలేదు. ఎవరిని? దేవుడు అప్పుడు అనుకున్నాడు, నిజంగా అబ్రహాం నా యందు భయభక్తులు కలిగి ఉన్నాడో లేదో పరిశీలించాలని ఇస్సాకును బలి అడిగాడంట. అయితే ఒక మాట చెప్తున్నాడు దేవుడే, అబ్రహామా, నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉన్నావని, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి బలి ఇవ్వడానికి వెనుతీయలేదని చెప్పి నేను ఎరిగి ఉన్నాను అన్నాడండి. దేనికి స్తోత్రం. అంటే దేవుడు ఫ్లాట్ అయిపోయాడు ఆ ప్రేమకి. మనం అలా చేయగలుగుతామా? మనకు తెలుసు కొంతమంది అవసరానికి ఫోన్ చేస్తాం, మనం కూడా అది ఎక్కువ ఫోన్లు చేయం. వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు అవసరం వచ్చాం కాబట్టి ఫోన్ చేస్తాం. నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నాడు, అవసరానికే ప్రార్థన చేస్తే దేవుడు తెలీదా? మనం ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసినా సరే, వారు అవసరానికి ఫోన్ చేసినా సరే ఒప్పుకుంటారు. నువ్వు ఇప్పుడు చేసేవా, నీకు గుర్తొచ్చాను అంటారండి? అంటారు కదా. ఏం చేస్తారు? సరే అడిగాడు కదా చేద్దాం. దేవుడు కూడా అంతే, అంతకంటే ఎక్కువ. అంతే అని చెప్పడం అంతకంటే ఎక్కువ. మరి మన జీవితంలో దేవుణ్ణి ఎంతవరకు చూస్తున్నాం? ఆయనతో ప్రేమ స్వరూపి ఉన్నవాడైన ఈ అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల వలన వారికి దేవుడు చేసిన ఆ ప్రమాణం వలన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రేమించడము, వారిని విడిపించడము, వారిని స్వాస్థ్యముగా చేసుకోవడం. అసలు నిజంగా చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళకున్న బుద్ధిని బట్టి దేవుడి స్వాస్థ్యంగా చేర్చుకోవడానికి వాళ్ళు అర్హులు అంటారా? వారి జీవితం చదివాం కదా మనం ధర్మశాస్త్రంలో. వారి జీవితం చదివినప్పుడు వారు నిజంగా దేవుని ప్రజలై ఉండడానికి వారు అర్హులేనా? అంత దుర్మార్గంగా ఆలోచించిన వాళ్ళు ఉన్నారు అందులో, అవునా కాదా? అంత అవిశ్వాసముగా మాట్లాడారు, దేవుని సనుక్కున్నారు. అయినా సరే ఆయన విడిచిపెట్టకుండా తన స్వాస్థ్యంగా చేర్చుకోవడానికి గల కారణం ఎవరంటే పితరులు చేసిన భక్తి. దేవునికి స్తోత్రం కలుగునగా. మరొక మాట కూడా మీకు చూపిస్తాను. లేవీలకు రాసిన లేవియగా చదివిందాడా? లూకాసు వార్త 1:54-55 చదవండి. లూకాసు వార్త అండి, లూకా 1:54-55. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. దేవునికి స్తోత్రం. ఎప్పుడు దాకా అంటండి? అబ్బా చూసుకోకర్లే, ఇంకా వెనక్కి తిరగాల్సిన అవసరం లేదు. అబ్రహాము ఒక్కడు చేసిన భక్తి యుగాంతం వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏంటంటే కనికరం చూపుదామని. కనికరం ఎవరి మీద చూపుతారంటే అర్హత లేని వాళ్ళ మీద చూపిస్తారండి. దేనికి స్తోత్రం. అంటే ఎంత గొప్ప భక్తి పితరులు చేశారో ఒకసారి ఆలోచించేయండి. సాధారణమైన భక్తి అనడానికి సరిపోదు, సాధారణమైన భక్తి అని అనడానికి సరిపోదు. మనం ఏ భక్తి చేస్తాం చెప్పండి ఒకసారి. అవసరమైన భక్తి చేస్తామా? అబ్రహాం వంటి భక్తి చేస్తామా? ఏమండి, అసలు అవసరం లేకుండా భక్తి చేస్తాం మనం? అవసరం లేకుండా దేవునికి ప్రార్థన చేస్తామా? మీకు అసలు ఏ అవసరం లేకపోతే ప్రార్థన చేస్తారా మీరు? కనీసం మోకాళ్ళు వేస్తారా? కనీసం ఒక పాట అన్నా పాడతారా? హాయిగా జాలీగా
ఊర్ల మీద తిరుగుతారు ఎవరైనా సరే, ఎవరైనా అంతేనండి మనుషులు. అదే బలహీనత వచ్చినప్పుడు, అదే కష్టం వచ్చినప్పుడు, అదే శోధన వచ్చినప్పుడు బాబు ఆయన గుండెలు బాదుకుంటాం మనం. కానీ అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ అలాంటి వారు కాదు. దేవుని ప్రేమించడం అంటే ఏంటంటే దేవుని మాట వినడము. చెప్పండి, ప్రేమించడం అంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు ఎలా చెప్తావు? పాడబాడా, ఒక పాట రాస్తావా? బోల్డ్ మంది రాశారు, అయ్యా నిన్నే ప్రేమించారనే పాట కొన్ని వందల పాటలు ఉన్నాయి ఇంగ్లీష్లో, మొత్తం అన్ని భాషలో వెళ్తే లెక్కలేని పాటలు ఉన్నాయి. పాటకి దేవుడు ఫ్లాట్ అయిపోతాడా? మనుషులను అయితే ఒక కవిత్వం రాసి పడగొట్టచ్చు. అంటే ఎన్ని కవిత్వాలు మీరు ఉంటారు, మీ గురించి రాసిన కవిత్వాలు ఉన్నాయా? భయంకరమైన కవితలు బయటకు వస్తాయి ఆ టైంలో. ఏం దావిద్ గారు మీరు రాయరండి, మీరు మంచి వాళ్ళు. భయంకరమైన కవితలు వస్తాయి బయటికి. అంటే మనుషులు పడగొట్టాలంటే కోడి రక్తం కాదు, మేక రక్తం, లేకపోతే ఏదో రక్తం తెచ్చేసి ఆ లెటర్ రాసేసి ఏదో పడేసారు అనుకోండి, అయ్యి బాబోయ్ నేనంతే, ఎంత పేడ ప్రేమ. ఇప్పుడు ప్రేమ అంటారు, తర్వాత పేడ అంటారు, సరిపోద్ది ఏమండి. అక్కడ ఫ్లాట్ అయిపోయింది, ఇప్పుడు వరలా లేకర పైకి. కానీ దేవుడు ఇలాగన పై రూపములు చూసి లక్ష్యము చేయువాడు కాదు. దావీదు మీద ఎందుకండి ఆయన మనసు పడేసుకున్నాడు? ఎవరు పడేసుకున్నారు మనసు? ఏ దావీదు అవసరానికి ప్రార్థన చేసినట్లు ఎక్కడైనా కనబడిందా? తను అరణ్యంలో ఒంటరి బ్రతుకుతుంటే దేవుని గూర్చినటువంటి కీర్తనలు పాడుతూ ఉన్నాడు. ఆత్మతో నింపబడిన వాడే దేవుని గూర్చి ఆరాధించడము, దేవుని స్తుతించడము, దేవుని మహత్కార్యమును చూస్తూ పొగడము దావీదు చేస్తూ ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే దావీదు దేవుణ్ణి అంతగా కారణం లేకుండా దేవుడిని ప్రేమించాడు. దేవునికి ఎలాంటి వారు కావాలంట? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే మాట చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి, యథార్థముగా ఆరాధించేవారు ఆయనకు కావాలి. అంటే మనం అప్పుడప్పుడు యథార్థత కనిపించుకుంటాం, అప్పుడప్పుడు ఆ యథార్థతను కోల్పోతాం. నువ్వు అవసరానికి ప్రార్థన చేసినప్పుడు నీలో ఎంత భక్తి వస్తుందో తెలుసా? నీలో ఎంత పరిశుద్ధత తెలుసా? ఎంత విశ్వాసం అవుతుందో తెలుసా? అబ్రహాముతో సమానంగా జీవిస్తావు అప్పుడు. ఎప్పుడు అబ్రహాముకి నీకు బైక్ రేస్ పెడితే విశ్వాసంలో అబ్రహాము నువ్వు అంతే స్పీడ్లో వెళ్తూ ఉంటారు. ఏమండి ల్యాప్స్ అని ఉంటాయి. ఎప్పుడన్నా సరే మీరు గేమ్స్ ఆడినప్పుడు ల్యాప్స్ అంటే 1 2 3 ల్యాప్స్. ఆ థర్డ్ ల్యాప్ అయిపోయాక ఫినిష్. ఈ ఫస్ట్ ల్యాప్ అంటే నీ ఫస్ట్ శోధన దాటేసిన తర్వాత అమ్మాయి అనుకుందా బ్రేక్ వేసి పక్కనట్టు కూర్చుని పోతాం. ఇంకా ఎలా ఎదరికి ఈ అబ్రహాం గారు ఎప్పుడో దాటేసాడు అయ్యాన్ని. మన జీవితంలో అవసరమును బట్టి చేసే భక్తి కాదు, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనే విషయాన్ని గుర్తు చేసుకుని, నీ కోసం ఆయన చేసిన త్యాగమును గుర్తు చేసుకుని, నీకు నష్టం వాటిల్లినా, శ్రమ వాటిల్లినా, కష్టము వాటిల్లినా, ఏదైనా సరే వాటన్నిటినీ కూడా నువ్వు పక్కకు పెట్టినటువంటి పరిస్థితి ఎప్పుడైతే నీలో కనబడుతుందో అదే నిజమైన భక్తి. నేను దినాన్ని బండి మీద వస్తూ ఉన్నప్పుడు కొన్ని ఆలోచన కలుగుతున్నాయి. భక్తులు చాలామంది ప్రతి విషయాన్ని కూడా వారు ఉపేక్షించుకున్నారు కదా. ఏం చేశారండి? మోషే గురించి రాయబడింది ఏంటి? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన అనుభవించుట గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు. పౌలు విషయంలో కూడా మనం చూడగలిగితే అతడు కూడా తన కలిగి ఉన్నటువంటి అధికారం అంతటిని ఉపేక్షించుకుని క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించడానికి ఇష్టపడ్డాడు. మన జీవితంలో చాలా చిన్న చిన్న విషయాల కొరకు యేసుని వదిలేస్తూ ఉన్నాం. చాలా చిన్న చిన్న కార్యముల కొరకు దేవుణ్ణి మనం తృణీకరిస్తూ ఉన్నాం. చాలా చిన్న చిన్న పరిస్థితుల వరకు దేవుని పక్కకు పెట్టి ఆ శరీర సంబంధమైన కార్యాలు లేదా లోక సంబంధమైన కార్యాలకి మనం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నప్పుడు అర్థమవుతుంది ఏంటంటే మనము ఇంకా పరిపూర్ణతలోకి వెళ్ళలేదు. వారు దేవుని కోసం విడిచిపెట్టారా? దేవుణ్ణే విడిచిపెట్టారా? ఏమండి? దేవుణ్ణే వదిలేశారు కదా. దేవుణ్ణే వదిలేసింది వాళ్ళ. మరి ఏ వదిలేశారు? వారు కలిగిన గొప్ప అండి, చిన్నవి కాదండి బాబు. మళ్ళీ గొప్ప గొప్ప విషయాలు వదిలేశారు వాళ్ళు. మనం చిన్న చిన్నవి వదలడానికి అవి బాబే అనుకుంటాం మనం. అది పౌలుకి గొప్ప స్థానం వచ్చేది కొన్ని రోజుల్లో. ఎందుకంటే క్రైస్తవులు హింసించడానికి సిఫారసు తెచ్చి మొదలెట్టాడు. దమస్కు మార్గంలో దేవుడు దర్శించకపోయి ఉంటే అతను ప్రమోషన్ వచ్చేది. దేవుడు రావడం వల్ల ఏమైంది? ప్రమోషన్ క్యాన్సిల్ అయిపోయింది. దేవుడు రావడం వల్ల ఏమైంది? ప్రమోషను క్యాన్సిల్ అయిపోయింది. తిట్టుకున్నాడా? అతను తెలీదా దేవుడు
ఆ విషయంలో చాలామంది నలిగిపోతూ ఉండొచ్చు. అయ్యి బాబాయ్, ఈ విషయంలో దేవుడు నన్ను పిలుచుకున్నాడు, ఒక్కసారి నేను దాటేసిన తర్వాత అక్కడ గొప్ప స్థానం తెచ్చుకున్న తర్వాత నీ పని చేస్తా అనొచ్చు కదా. అన్నాడా? అంటే మనం దేవుని కొరకు ఏం వదిలిపెట్టగలుగుతున్నామో ఆలోచన చేస్తే నిజముగా నువ్వు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావో నీకు అర్థమైపోతుంది. లోక విషయాల కొరకు మనం దేవుని విడిచిపెడుతున్నాం, లోక కార్యముల కొరకు, శరీర కార్యముల కొరకు దేవుణ్ణి మనం విడిచిపెడుతున్నాం, కానీ దేవుని కొరకు మనకిష్టమైన వాటిని మనం వదులుకోలేకపోతున్నాము. ఇస్సాకు అబ్రహాంకి ఇస్సాకు అంటే చాలా ప్రేమ అండి. పుట్టిన కుమారుడు ఉండదా ప్రేమ? పెళ్ళైన సంవత్సరానికి పుట్టిన పిల్లల మీదే ప్రేమ ఉంటుంది. 100 సంవత్సరాల తర్వాత పుట్టినోడికి ప్రేమ ఉండదండి. అంత మూడుడు అంటారా? అంత దుర్మార్గుడు అంటారా అబ్రహాం గారు? ఉంటుంది, లేకుండా ఉండదు. అయినా సరే దేవుని కంటే ఇస్సాకు నాకు ఎక్కువ కాదు అనుకున్నాడు. అలాంటి విశ్వాసము, అటువంటి ప్రేమ మనం కూడా కనుపరచడానికి ప్రయత్నం చేయాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ అబ్రహాము మూలముగా ఇక్కడ మనం చదివాం కదండి, అబ్రహాముకు చేసిన ప్రమాణము దేవుడు జ్ఞాపకం చేసుకుని అంటే అంత్యకాలమని రాశాడు, యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకున్నందున పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడని ఇశ్రాయేలునకు సహాయము చేసెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇశ్రాయేలు మీద ఇప్పుడు దాకా యుగాంతం వరకు కూడా ఇశ్రాయేలు ప్రజల మీద ఒక కనికరము దేవుడు చూపుతున్నాడంటే ఒక్కలే కారణం. ఎవరండి? అబ్రహాం. దేనికి స్తోత్రం. రెండోది చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 3వ వచనం. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన. దేవుడు ఎలాంటి నిబంధన చేయడానికి ఇష్టపడుతున్నాడు? అందరూ కూడా చెప్తే బాగుంటుంది. దేవుడు నీతో నాతో నిత్య నిబంధన చేయడానికి ఆశ కలిగి ఉంటాడు. తర్వాత దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దేనికి స్తోత్రం. రెండో వ్యక్తి నేను చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎవరంటే దావీదు గారు. ఏ దావీదు గారు? చింతపల్లి దావీదు గారా? అవుననొచ్చు కదండి, అవుననొచ్చు కదా. ఏమైంది? అందులో తప్పే ఉంది. ఆ దావీదు మీరు ఎందుకు కాకూడదు? ఆ దావీదు నేను ఎందుకు కాకూడదు? మనం ఎందుకు కాకూడదు? అవ్వచ్చు. కొంచెం త్యాగం చేయాలి అంతే. ఏం చేయాలి? కొంచెం త్యాగం చేయాలి. కొన్ని విషయాలు త్యాగం చేసేవంటే దావీదు పక్కనే మనం కూర్చోబెడతాడు దేవుడు ఒక రోజున. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేస్తాను. దేవుడు మొన్న ఒక విషయాన్ని మీకు చెప్పిన శుక్రవారం ఏంటంటే, కేవలం ఇశ్రాయేలు ప్రజల వారిని మాత్రమే దేవుడు స్వాస్థ్యంగా చేసుకోవడానికి ఎందుకు ఇష్టపడ్డాడు అనే విషయాలు మనం చదివితే మీకు ద్వితీయోపదేశకాండలో చాలా వివరమైన మాటలు కనబడతాయండి. మీరు ఇంటికి వెళ్ళాక ఒక రోజులో చదివేది కాదు, కానీ కొంచెం పరిశీలన చేసి చదవండి. చాలా జాతుల వారితో కూడా దేవుడు మాట్లాడాడు. ఎవరితోటి? చాలా జాతుల వారు. అక్కడ ఎఫ్రామీయులు, ఎదోమీయులు, కనానీయులు, హిబ్బీయులు, ఇలా చాలామంది పేర్లు ఉన్నాయి కదా, హిత్తీయులు. వీళ్ళతో కూడా, వారి పితరులతో కూడా దేవుడు మాట్లాడాడు. వారిలో కొంతమంది లోబడ్డారు. అయితే వారి తర్వాతి సంతానం దేవునికి లోబడ్డ. రాజుల గ్రంథం మనం చదివినప్పుడు చూడండి, కొంతమంది రాజులు దేవునికి లోబడ్డారు. వారి పిల్లలు వచ్చేసరికి విగ్రహారాధన చేశారు. విగ్రహారాధన చేసేసరికి దేవుడు వారి మీద కోపం వచ్చేది. అవునా? అలాగే జరిగింది పూర్వ దినాల్లో కూడా. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు, ఒక వ్యక్తిని పిలుచుకున్నాడు. ఇప్పుడు మనం ఉన్న మన తరంలో మనం పిలువబడ్డాం, మనం రక్షించబడ్డాం, దేవుని ఎరిగి ఉన్న వ్యక్తిగతమైన సాక్ష్యం మనకుంది. అయితే నీవు దేవుని చేత వ్యక్తిగతమైన సాక్ష్యం కలిగి ఉన్నప్పుడు నువ్వు అంతం వరకు దాన్ని కాపాడుకోవాలి. అంతం వరకు నీ విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. అబ్రహాము వంటి సాక్ష్యము, అబ్రహాముతో దేవుడు చేసినటువంటి ఆ గొప్ప నిబంధన లేదా ప్రమాణము మనం కూడా చేయించుకోవాలి దేవునితో. మనం దేవునికి చాలా తీర్మానాలు చెప్తాం కదా. ఎన్ని పాటిస్తాం? 31st నైట్ కొన్ని తీర్మానాలు చెప్తాం కదండి. ఈ సంవత్సరం నుంచి ఎలా ఉంటా, ఆ సంవత్సరం నుంచి ఎలా ఉంటా. ఒక రోజు కూడా ఉండం కనీసం. 366 రోజుల్లో 365 రోజుల్లో ఒక రోజు కూడా ఉండలేమండి. కానీ
తీర్మానము చేసుకోకపోయినా సరే మనలో ఆ నిగ్రహతను లేదా ఆ దేవుని కొరకు నిలబడాలనే తృష్ణ మనలో ఉన్నప్పుడు దేవుడు చూస్తాడు. దేవుడు కొన్ని రోజులు వెయిట్ చేస్తాడు. దేవుడు కొన్ని రోజులు పరిశీలన చేస్తాడు. నీ జీవితంలో నీలో మార్పు కలుగుతుందా లేదా అని దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు నువ్వు అలాగున జీవించడానికి ప్రయాసపడితే చాలు. జీవించమని నేను చెప్పట్లా, జీవించడానికి ప్రయాసపడాలి. ఆ ప్రయాసను ప్రభు చూస్తాడండి. దేవునికి స్తోత్రం. నీలో ప్రయాసను ప్రభు చూస్తాడు. ఆ ప్రయాసను దేవుని కోసమే పడుతున్నావని దేవుడు గ్రహించినప్పుడు నీతో ప్రమాణం చేస్తాడు. చాలామంది ఇన్స్టాగ్రాముల్లో, ఫేస్బుక్లో, యూట్యూబుల్లో లవ్ కొటేషన్స్ రాస్తారు. ఒక కొటేషన్ చదివాను, నీ చెయ్యి పట్టుకుని నేను ఎప్పుడు వదలను అన్నాడు. మరి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఏమవుద్ది? దావీదు గారు జవాబు చెప్పారు. ఏం చేయాలంట అంటే మనుషులు భయంకరమైన చెప్తారండి. మీరు మీ చిన్న వయసులో మీ యవనకాలంలో మీరు ఈయన ఉంటారు. అలాంటి నేను విన్నారు లేదా? మీ యవనకాలంలో మీరు ఈయన ఉంటారు కదా, మీకు ఎవరిని ఇచ్చారు అలాంటి? దావీదు గారు చిన్నప్పటి నుంచి కష్టజీవి. ఈ మాటలకి మనుషులు ఏం చేస్తారు? ఫ్లాట్ ఏం చేస్తారండి? ఫ్లాట్ అయిపోతారు. తర్వాత పరిస్థితి ఏంటి? పడుకోబెట్టమే, పైకి లేపడాలు ఉండట్లేదు. దేవుడు నీతో ఇలాగున వెంటనే లేదో మైమరిచిపోయి ఏది చేయడండి. ఆయన పరిశీలించే దేవుడు. ఆయన నిన్ను నన్ను పరిశీలిస్తాడు. నీ భక్తిని పరిశీలిస్తాడు, నీ విశ్వాసాన్ని పరిశీలిస్తాడు, నీ ప్రార్థన జీవితాన్ని పరిశీలిస్తాడు. నువ్వు దేవుని కొరకు పడుతున్న ప్రయాసను ప్రభు పరిశీలిస్తాడు. నువ్వు ఎంతవరకు నీవు దేవుని కొరకు నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నావో అదంతా దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం. చూసి 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 ఒక వాగ్దానం వదిలేస్తాడు, చూసి ఒక ప్రమాణం వదిలేస్తాడు. అంతే, అది ఇంకా నిత్యము ఉంటుంది. అలాంటి నిత్యమైన ప్రమాణమును సంపాదించుకోవాలి మనం కూడా. ఇప్పుడు అన్నాడు, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతాను. ఎవరో తెలుసా? వీళ్ళు యూదులండి. ఎవరో? దావీదుకు తెలుసు మనుషుల యొక్క భక్తి ఎలాంటిదో, మనుషుల యొక్క పరిస్థితులు ఎలాంటివో దావీదుకు తెలుసు. కాబట్టి ఎప్పుడు ప్రార్థన చేసినా దావీదు ఒక మాట ప్రార్థన చేశాడు, ప్రభువా నీ ఆశీర్వాదం నొంది నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండినట్టు దాన్ని ఆశీర్వదించు. ఇప్పుడు దావీదు కుటుంబీకులే కదండి యోధా రాజ్యాన్ని పరిపాలించింది, ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించింది అన్య రాజులు. యూదా రాజ్యాన్ని పరిపాలించింది ఎవరు? దావీదు సంతానం. నీ సింహాసనమును నిత్యము నేను స్థాపిస్తాను. మరొక మాట చూడండి, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 17వ వచనము. 33వ అధ్యాయం 17వ వచనం. ఏమన్నాడు? ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండు వాడు ఒకడు దావీదు కుండక, మన దావీదు సంతానంలో నుంచి రాజులు ఎప్పుడు వస్తారంటే, అంటే మెయిన్ అక్కడ ఉన్నటువంటి ఎయిమ్ ఏంటంటే వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు గురించి. దావీదు సంతానములో యేసు ప్రభు వారు వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఇశ్రాయేలులకు రాజు. అవునా? నీవేనా యూదుల రాజు అంటే ఏమన్నాడు ఆయన? ఏవో బద్ధకం వస్తుందేంటి, పొద్దున లేచిపోయావా? చర్చిలో ఎరగడం మానేసేయండి కొంచెం. ఏం చెప్తున్నాడండి? దావీదు ఎవరికి రాజు? ఇంతకీ యేసుక్రీస్తు ప్రభు ఎవరికి రాజు? యూదులకు. ఎప్పుడు రాయబడింది ఈ మాట? ఇర్మియా గ్రంథంలో దేవుడు ముందుగానే దాని విషయాన్ని బయలుపరిచాడు. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 50 వచనం కూడా చదవండి. 18:50. ఒక్క నిమిషం. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు, అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, ఇప్పుడు దావీదుకు ఒక వాగ్దానం చేసి ఏంటంటే శాశ్వతమైన కృపతో నింపుతారు. దావీదు 2 పొరపాట్లు చేశాడు తన జీవితంలో, అయినా సరే
దేవుని కృప దావీదుకి తోడు ఉందంట. ఉందా లేదా? ఒక విషయం దావీదు అడుగుతున్నాడు, ప్రభా ఇదిగో నాకు ఇంత సింహాసనం ఇచ్చో, అంతఃపురం ఇచ్చో, గొర్రెలు కాసుకునేవాడిని, భయంకరమైన దినస్థితిలో ఉండేవాడిని, నన్ను లేవనెత్తి నీ ప్రజలు పరిపాలించడానికి చేసావు కదా, ఇదిగో నీకు మందిరం కట్టాలని ఆశ కలిగి ఉన్నాను ప్రభా అని చెప్పి నాతానుతో మాట్లాడినప్పుడు నాతాను చాలా మంచి ఆలోచన కలిగి ఉన్నావు, చేసే అన్నాడు. 2 సమూయేలు గ్రంథం ఆఖరి అధ్యాయంలో మనం చదివితే ఇవన్నీ కనబడుతుంటాయి. మరలా దేవుడు నాతాను ప్రభుతో మాట్లాడి, ఇదిగో దావీదుతో నేను నా మందిరాన్ని కట్టించుకోరు, ఎందుకంటే అతని చేతులు రక్తమయమై ఉన్నాయి. ఏమైందంటే దావీదు ఏ విషయంలో పాపంలో పట్టబడ్డాడంటే, ఇంతకే అన్యాయముగా ఒక వ్యక్తిని చంపేశాడు. ఏం చేశాడు? నిరపరాధి రక్తము నీ చేతులకు అంటింది కనుక ఆ పాపం తొలగిపోదు. కాబట్టి నీ చేతులతో నేను మందిరాన్ని కట్టించుకోను, కానీ నీ గర్భంలో, ఇప్పుడు దావీదు కోరిక ఏంటంటే, ఇప్పుడు దావీదు కట్టిన తన కుమారుడు కట్టిన ఒకటే. ఇప్పుడు దావీదు గారు ఎలాగైనా ఒక ఇల్లు కట్టాలనుకుంటారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తారు? కష్టపడి డబ్బులు దాస్తారు. జస్వంత్ ఈలో పెద్దోడు అవుతాడు. ఏం చేస్తారు? మా నాన్న డబ్బులు దాచి ఇల్లు కట్టేస్తాను అంటాడు. అయిపోయింది. అంటే డబ్బులు ఎవరే కట్టింది? ఎవరు ఎదరు రాసుకుంటాడు? జస్వంత్ నిలయం. ఏం రాసుకుంటాడు? వాళ్ళు రాస్తారండి, లేకపోతే మీ పేరు రాస్తారా? చింతపల్లి దారి నిలయం రాస్తారేమో. లేకపోతే చింతపల్లి అండి మీది, అలా రాస్తా. ఏం రాస్తా? ఇప్పుడు నుంచి ప్లాన్ లేస్తాడు ఏం రాయాలో, లేదా వచ్చేవాళ్ళ కోసం వచ్చేవాళ్ళ పేరు రాస్తారేమో. కాంతమ్మ, శాంతమ్మ, పెంటమ్మ, ఏదో పేర్లు ఉంటాయి కదా. ఆ పేర్లు నిలబెట్టడం కొన్ని ఘోరంగా ఉంటుంది అమ్మా. దావీదు దేవుని కోసం చాలా ధనం దాచాడు, బంగారం, వెండి, విలువైన సామాగ్రి దాచాడు. అయితే దేవుడు వెంటనే నాతాను ప్రవక్తను పిలిచి, ఇదిగో దావీదుని నేను కట్టించుకొని అతని గర్భం మూలంగా పుట్టిన కుమారుడికి నేను అవకాశాన్ని ఇస్తాను. దేనికి స్తోత్రం. అంటే దావీదు మీద దేవుడికి ఎంత కృప ఉంది అంటే, నా నియమాన్ని దాటాడు దేవుడు. తన ప్రేమించిన వ్యక్తి అయినా సరే ఒక నియమం ఉంది ఏంటంటే, తన చేతికి నిరపరాధి రక్తం అంటుకుంది కాబట్టి అతడు దీనికి యోగ్యుడు కాడు. కనుక అతని సంతానం మూలముగా సొలొమోను ఈ మందిరాన్ని కట్టే అవకాశం దేవుడు ఇస్తాడని దావీదుతో చెప్పినప్పుడు దావీదు ఉసూరు మనలేదండి, సంతోషించాడు. ఏదైనా ప్రభువా, నీ మందిరం కట్టడానికి నా వంశమునకు నువ్వు ఇచ్చిన అర్హత చాలా గొప్పది నాయనా అని చెప్పి దేవుని స్తుతించి ఆ విషయంలో సొలొమోనుతో చాలా విషయాలు పంచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు చూడండి, దావీదు మూలముగా దావీదు సింహాసనానికి కృప వచ్చింది. ఎవరి మూలంగా? దావీదు మూలముగా. ఇప్పుడు మన మూలముగా మన వంశాలకు కృప రావాలి. దేవునికి స్తోత్రం. నీతో ఆగిపోకూడదు దేవుని కృప, మన తర్వాత పిల్లలతో ఆగిపోకూడదు. దేవుణ్ణి అడగాలండి, దేవుని బతిమలాడుకోవాలి. దావీదుకి తెలుసు, ఎందుకంటే అక్కడ దావీదు జీవించిన కాలంలో అబ్షాలోము ఏమైపోయాడు? బతికాడా చచ్చాడా? దావీదు బ్రతికొండగానే అబ్షాలోము చచ్చిపోయాడండి. ప్రార్థన చేస్తున్నాడు దేవునికి, అయ్యో ప్రభువా, అబ్షాలోము బదులు నన్ను నువ్వు తీసుకోవచ్చు కదా. తండ్రి కళ్ళెదురుగా కుమారుడు చచ్చిపోతే బాధను తట్టుకోలేకపోయాడు. అప్పుడు అర్థమైందంటే దావీదు చాలా భక్తిపరుడు అండి. ఎలాంటి భక్తిపరుడు అంటే, చాలా ఆ దినాల్లో గొప్ప భక్తిపరుడు. సమూయేలు అయిపోయిన తర్వాత కాలంలో దావీదు చాలా గొప్ప భక్తిపరుడు. అనుకునేవాడు, నా పిల్లలు కూడా నాకు లాంటి భక్తి చేస్తారు. మనం అనుకోలేదా మన పిల్లలు మనకులా చేస్తారని? ఏమండి? కానీ మన పిల్లలు మనకులా భక్తి చేయగలుగుతారా? మనకంటే ఎక్కువ చేస్తారా? అవునమ్మా, నమ్మచ్చా? మన ఆశ ఏంటి? మనకంటే ఎక్కువ. కానీ పడిపోయే పరిస్థితులు పిల్లలకు ఏర్పడుతున్నాయి, వాళ్ళు దిగజారిపోతున్నారు. అవన్నీ చూసి 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 దావీదుకు బాధ వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా బిడ్డలు నీ సన్నిధిలో ఉంటే అదే ఆశీర్వాదం, అలాంటి ఆశీర్వాదం దయచేయి నాకు. దేవుడు ఇచ్చడం లేదండి. అందరూ నిలవకపోయినా సరే తరానికి ఒక్కరిని దేవుడు నిలబెట్టుకున్నాడు. దేనికి స్తోత్రం. అలాగున నీ కుటుంబంలో, నీ వంశంలో, మన కుటుంబాల్లో మన పిల్లలు కూడా దేవుని సన్నిధిలో ఆయనను సేవించే కృపను దేవుడు మనకు అనుగ్రహించాలి. దేనికి స్తోత్రం. దానికి కారణం నువ్వు నేను అవ్వాలి. ఎవరో మనవా బీజం అవ్వాలండి, మనవా వృక్షం అవ్వాలి.
నిన్ను మూలముగా దేవుడు ఎలాగైతే అబ్రహాం పేరును గుర్తు చేసుకుంటున్నాడో, ఇస్సాకు పేరును గుర్తు చేసుకుంటున్నాడో, యాకోబు పేరును గుర్తు చేసుకుని ఇశ్రాయేలుతో మాట్లాడాడో, ఎలాగైతే దావీదు పేరును గుర్తు చేసుకుని యూదుల గురించి మాట్లాడాడో, అలాగే నీ పేరు నా పేరు దేవుడు గుర్తు చేసుకుని మన తరము మనతో అంతము కాకుండా, దేవుని కృప దేవుని రక్షణ మనతో అంతము కాకుండా మన పిల్లలలో నుంచి దేవుడు దాన్ని కొనసాగించునుగాక. ఆ పిల్లల ద్వారా దేవుని కృప విస్తరించునుగాక. ఆ పిల్లల ద్వారా దేవుని నామం ప్రకటించబడునుగాక. ఆ పిల్లల తరములు దేవుని కొరకు వాడబడుదురుగాక. ఆ పిల్లల తరములు దేవుని సంతోషపరిచే కుటుంబాలుగా వర్ధిల్లుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. సహోదరులారా, దేవుని ప్రేమించడం అంటే భక్తి మాత్రమే కాదు, కానీ దేవుణ్ణి సంతోషపరిచేటువంటి జీవితం నీలో నాలో ఉండాలి. దేవుని సంతోషపరచాలంటే ఈ లోక సంబంధమైన విషయాలను ఉపేక్షించాలి. నీకు ఇష్టమో నీకు సంతోషము కలిగించే విషయాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నువ్వు ఉపేక్షించగలగాలి. సాతాను కూడా అంటాడు, వద్దు, ఇది పోతే ఎలాగా, ఇది మానేస్తే ఎలాగా, ఇది చేస్తే ఎలాగా అంటాడు. కానీ ఆ విషయంలో ప్రభువు కోసం ₹1 నష్టపోయినా సరే అది దాని ప్రతిఫలం పరలోకమందు దేవుని కోసం దాచి ఉంచుతాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభు ఎప్పుడైనా నేను సిగ్గుపరచడం నీకు తెలుసా? ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన మీద నువ్వు ఆనుకున్నప్పుడు, ఆయన కొరకు నువ్వు నిలబడినప్పుడు నిన్ను ఎప్పుడైనా సిగ్గుపరచడం నీకు తెలుసా? ఒకవేళ సిగ్గుపరచబడినా అది దేవుడు కాదు సిగ్గుపరిచింది. అయినా సరే దేవుడు ఎలా ఉంచుతాడు? తర్వాత ఏం చేస్తాడు? దేవుడు తలగా ఉంచుతాడు. దేనికి స్తోత్రం. దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసండి. అసలు ఆయన మనల్ని విడవడు, మర్చిపోడు. ఏం చేయడు? మనమైన దేవుని గురించి ఆలోచించడానికి మర్చిపోతాం చాలాసార్లు, కానీ అసలు మన గురించి ఆలోచించడం అని ఎప్పుడు మర్చిపోలేదంట. వాక్యం చెబుతుంది. ఎప్పుడు కూడా మన గురించి ఆయన ఆలోచించడం మర్చిపోలే. మనమైన దేవుని వదిలేసి పరిగెట్టడానికి, లోకంలో పరిగెట్టడానికి తిరుగుతూ ఉంటాం, కానీ ఆయన నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన విడిచిపెడితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? నేను గడిచిన దినాల్లో ఒకసారి ఫేస్బుక్లో చూశాను. ఒక వ్యక్తి మంచిగా ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? నాకు రాదు, నాకు అంత ఇంగ్లీష్ రాదనుకోండి, హాయ్ హౌ ఆర్ యూ అక్కడ దాకోవచ్చు మనకి, అంతే కదా. వాట్ ఈజ్ యువర్ నేమ్? యూకేజీ ఫస్ట్ క్లాస్లో నేర్పిన ఇంగ్లీష్ మన దగ్గర ఉండిపోయిన తర్వాత రాలా మనకి. ఆ వ్యక్తి భయంకరంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్న నోట్ల నుంచి మంచిగా మాట్లాడుతుంటే కొంతమంది ఇంటర్వ్యూ చేస్తున్నారు, టీవీ ఛానల్స్లో ఇంటర్వ్యూ చేస్తే, ఏంటంటే మీరు ఇంత ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ఏంటంటే, నేను ప్రొఫెసర్ అన్నాడు. ఏమన్నాడు? మరి ఏంటి ఈ స్థితిలోకి వచ్చారంటే, నా కర్మ అన్నాడు. ఏం చేస్తున్నాడు ఇంతకే? చిరిగిపోయిన వస్త్రాలు వేసుకుని, పిచ్చి జుట్టు వేసుకుని, ఎవరన్నా ఏదైనా పెడితే తినే పరిస్థితిలోకి దిగజారిపోయాడు. ఒక మంచి జ్ఞాని. అంటే మనుషుల జ్ఞానం ఎక్కడి దాకా తీసుకెళ్ళింది తెలుసా? అది పరిస్థితి. మొండూరులో ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు కెమిస్ట్రీ లెక్చరర్ అండి. నేను ప్రార్థనలు పెడతా ఉంటాం కదా, ఒకళ్ళ విశ్వాస యొక్క కుమారుడు. కెమిస్ట్రీ లెక్చరర్ అంటే చిన్న విషయం కాదు. సబ్జెక్ట్స్ అన్నిటిలో కూడా చాలా కష్టమైన సబ్జెక్ట్ కెమిస్ట్రీ. ఆ కెమిస్ట్రీ లెక్చరర్ ఉద్యోగం మానేసి భార్య వల్ల రోడ్ల మీద పడి తాగుతూ తిరుగుతున్నాడు. మంచి ఉద్యోగం, మంచి పొజిషన్ వస్తుందండి వెళ్తే, జాబ్కి వెళ్తే. వెళ్ళి కూలి పని చేసుకుని ఆ కూలి పనితో వచ్చిన డబ్బులు తాగుతున్నాడు. చాలాసార్లు చెప్పాను నేను, మీకున్న పరిస్థితి ఇది కాదు, మీరు మరలా దేవుని దగ్గరికి వస్తే దేవుడు మీ పరిస్థితిని మారుస్తాడని. ఇంట్లో ఆ రోజు వచ్చే 100-200లతో తాగి రాత్రి అంతా పడుకోవడం, పొద్దున్న లేవడం. అంటే మనుషుల జీవితాలు ఎలాగో నాశనం అయిపోతున్నాయి ఒకసారి ఆలోచించేయండి. దేవుని కృప నుండి మనం బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఒక్కసారి దేవుడు నేను విడిచిపెట్టాడా, నీకంటే దరిద్రుడు, నీకంటే దరిద్రురాలు మరి ఎవరు ఉంటారంటారా? మనం వీళ్ళు దేవుడు విడిచిపెట్టడం అంటే ఏం కాదండి. పిల్లల్లో నడుస్తూ ఉన్నట్టు పడిపోతారని చెయ్యి పట్టుకుంటాం. వాళ్ళు ఒక్కసారి ఏం చేస్తారు? చెయ్యి ఇదిల్చుకుంటారు. ఇదిల్చుకుని పరిగెట్టి ఏమవుతారు? ఇంతకీ పడిపోయి ముక్కు మొహం ఏకమైపోతుంది. అవునా? మనుషులు కూడా దేవుని చెయ్యి ఇదిల్చుకుని ఇష్టం వచ్చినట్టు పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తే వారి ముక్కు మొహం కూడా ఏకమైపోతుంది. శరీర సంబంధంగా తగిలిన గాయాలు అప్పుడప్పుడు 2-3 రోజులకో లేదా ఒక నెలకు తగ్గిపోతాయి, కానీ
జీవితం మీద కనుక గాయం తగిలిందంటే మరలా నువ్వు కోలుకోవడం అసాధ్యము. మరొక విషయం ఏంటంటే సాతానుగాడు మరలా నేను దేవుని దగ్గర రానివ్వడు, నీ జీవితం నాశనం అయిపోయిన తర్వాత. ఎవరైనా వచ్చారంటే వారు కృప పొందుకున్న వాళ్ళు, దేవునికి స్తోత్రం. నాశనం అయినా సరే తిరిగి రాగలిగే మనస్సు వారిలో వచ్చిందంటే వారు దేవుని కృప పొందుకున్న వాళ్ళు. తప్పిపోయిన కుమారుడు తన జీవితం అంతటిని పాడు చేసుకున్నాడు. ఇంకా తనకి మరణం తప్ప వేరొక పరిస్థితి లేదు. అప్పుడు గుర్తొచ్చింది, నా తండ్రిని మరలా నేను చేరుకోవాలి. అయితే మొహమాటం అంటే వస్తుంది చాలాసార్లు. వస్తుందా రాదా? ఏ మొహం పెట్టుకెళ్ళాలి, ఏ మొహం పెట్టుకుని చూపించాలి? ఎందుకంటే తన జీవితం చాలా భయంకరంగా నాశనం అయిపోయింది. అయితే మనసు ధైర్యం చేసుకుని తండ్రి దగ్గరికి వెళ్ళక మునిపే వెళ్ళాలని ఆలోచన వచ్చింది. మార్గంలో ఉండగానే తండ్రి వెళ్ళి హత్తుకోవడం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడు? దేవుని ప్రేమ ఎలాంటిదంటే నిన్ను ఛేదరించుకునేవాడు కాదు, అసహ్యించుకునేవాడు కాదు, తృణీకరించేవాడు కాదు. నీ పరిస్థితిని బట్టి, నువ్వు చేస్తున్నట్టు అతిక్రమాలు బట్టి అని నిన్ను తృణీకరించే దేవుడు కాదు, కానీ నిన్ను మరలా హత్తుకోవడానికి ఆయన సిద్ధ మనసు కలిగిన వాడై ఉన్నాడు. అందుకే ఆయన పేరు ప్రేమ స్వరూపి అయిన దేవుడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దావీదుకు ఆ విషయం తెలుసండి. తన పిల్లలు తప్పిపోతారేమోనని చెప్పి దేవుని దగ్గర ఒక ప్రమాణం చేయించుకున్నాడు. చేయించుకున్నా లేదా? మనం కూడా చేయించుకోవాలి. చేయించుకోవాలంటే మనం ఆ ప్రమాణం చేయించుకోవడానికి కావలసిన అర్హత మనలో ఉండాలి. దేనికి స్తోత్రం. దావీదు అంత ధైర్యంగా అడిగాడంటే దావీదు భక్తి అంత గొప్పదై ఉండొచ్చు. అలాగనే నీవును కూడా దేవుణ్ణి కొన్ని ప్రమాణములు అడగాలంటే, ప్రభువా నా తరాలు నీలో ఉండాలి నాయన, నా పిల్లలు నీలో ఉండాలి ప్రభువా, మా తరములు ప్రభు నిన్నే సేవించింది. నువ్వు నిజ దేవుణ్ణి తెలుసుకున్నావు, నీ పిల్లలు అబద్ధమైన దానికి వెళ్తే పరిస్థితి ఏంటి? అంతకంటే ఘోరమైంది ఉంటుందా? నువ్వు నిజమైనటువంటి దేవుని గ్రహించుకున్నావు, నీ సత్య దేవుని నువ్వు తెలుసుకున్నావు, దేవుని ప్రేమను ఎరిగి ఉన్నావు, దేవుని శక్తిని ఎరిగి ఉన్నావు. నీ పిల్లలు నశించిపోతుంటే అది ఎంత భయంకరమైనది. అది శాపకరమైన బ్రతికండి, అది నిజమైన సంతోషం కాదు. ధనం ఉన్నా సరే, ఆస్తులు ఉన్నా సరే, దేవుడు లేకపోతే అవన్నీ కూడా వ్యర్థం. సర్వలోకమును సంపాదించుకుని రక్షణ లేకపోతే ఏంటి పరిస్థితి? నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర మొరపెట్టాలి. వాక్యం చెప్తుంది, మీ పిల్లల కొరకు మీరు అంగలార్చండి. ఇర్మియా గ్రంథంలో ఉందా లేదా? మన పిల్లల కోసం ఏం చేయాలి? మనం అనుకుంటాం మన దేవుడు చూసుకుంటాడేమో. నీ భక్తిని బట్టి చేయాలంటే నువ్వు ఎంత భక్తి చేసి ఉండాలి? నువ్వు అంత భక్తిపరుడు, అంత భక్తిపరురాలువా? ఏమండి? మనల్ని బట్టి చేయాలంటే అబ్రహాం భక్తి చేసి ఉండాలి. మనల్ని బట్టి చేయాలంటే దావీదు చేసిన భక్తి మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. అంత భక్తి నీలో అంటే ఇంక చూసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు ఆటోమేటిక్గా ప్రమాణాలు వచ్చేస్తాయి నీ దగ్గరికి. కాబట్టి దేవుని బతిమలాడుకోవాలి మనం. ప్రభువా నా బిడ్డలు కూడా నీ కృపలో ఉండాలి ప్రభువా. చూడండి, అబ్రహాం గురించి ఎంత గొప్ప మాట చెప్పాడండి లోకాసు వార్తలో. యుగాంతం వరకు కూడా కనికరం చూపిస్తున్నాడంట. చిన్న విషయం అండి, అది చిన్న విషయం కాదండి. యుగాంతం వరకు అంటే ఇంకెన్ని సంవత్సరాలు మనకు తెలియదు కదా. ఇప్పుడు దాకైతే కొన్ని వేల సంవత్సరాలు జరిగిపోయినాయి. ఇంకనూ అంటే ఇంకెన్ని సంవత్సరాలు దేవుని కృప వారి మీద ఉంటుందో, అటువంటి కృపతో, అటువంటి కనికరముతో మనం నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము మూలముగా ఇశ్రాయేలు ప్రజలు దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దావీదు మూలముగా తన సింహాసనం దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆఖరిగా మరొక వ్యక్తి మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ సర్వోన్నతుడైన దేవుడే కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మనము ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన అనుగ్రహించాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు మనం అబ్రహాము కులగోత్రాల్లో లేమండి. ఉన్నామా? ఇశ్రాయేల్ 12 గోత్రికులు ఎవరైనా ఇక్కడ ఉన్నారు? చేతులు ఎత్తండి సార్. అక్కడి నుంచి వలసకొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే అబ్రహాం గారు ఎవరున్నారు మీకు తెలిసిన వాళ్ళు? సో మనం అబ్రహాము సంతానంలో లేవు. పోనీ దావీదు సంతానంలో ఎక్కడైనా ఉన్నావా? మనం ఎక్కడ ఉన్నాం?
ఎన్నిక లేని పక్కకు వచ్చేసిన వాళ్ళం. ఇప్పుడు మనకి కృప అనుగ్రహించడానికి యేసు ప్రభు వారు ఒక్కలే మూలము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరండి? అబ్రహాము కంటే, దావీదు కంటే యేసు క్రీస్తు ప్రభు ఇంకా గొప్పవాడు. ఇప్పుడు ఆయన పిల్లలు అవ్వడానికి మనకు అధికారం ఇచ్చాడు. ఎవరి పిల్లలు? అబ్రహాము పిల్లలకే అంత గొప్ప కనికరం దొరికితే, దావీదు పిల్లలకే అంత గొప్ప కృప దొరికితే, యేసు క్రీస్తు ప్రభు పిల్లలుగా మనకి ఇంకెంత కృప దొరకాలి? నేను అంటాను, వారి కంటే 1000 రెట్ల అధికమైన కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా, అద్వితీయ కుమారుడు అంటే కింద ఏమిచ్చాడు? ఫుట్ నోట్ చదవండి. ఇంకా ఏమండి? పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందుకొనుటకు ఆయనను అనుగ్రహించును. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు కూడా చదువుదాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము. మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించినో. చూడండి, ఒకసారి చూడండి. ఈ మాట మీకు చాలా సింపుల్గా అనిపించవచ్చు, అండర్లైన్ చేసుకోండి ఈ మాట. దేవుని పిల్లలమని పిలవబడడానికి దేవుడు మనకి ఏం చేశాడంట? ఎంత గొప్ప ప్రేమ అనుగ్రహించాడు చూడండి ఒకసారి. దేవుని పిల్లలు అనడానికి చిన్న విషయం కాదండి. మిమ్మల్ని ఎవరైనా దేవుడి బిడ్డ వచ్చాడంటే సంతోషపడండి. ఎవరైనా మిమ్మల్ని ఇంకో దేవుడి బిడ్డలు వచ్చారంటే మనకి నామోష్ ఫీల్ అవ్వద్దండి. ఎందుకు? వాళ్ళకి లేదు. మరి వాళ్ళు ఎవరో మన దేవుడి బిడ్డలు అయితే వాళ్ళు చెప్పకనే వారు నోటితో చెప్తున్నారు. మనము దేవుని పిల్లలమని పిలువబడేటట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించెనో. చూడండి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని పిల్లలకు ఉన్నటువంటి గొప్ప బహుమానము, గొప్ప వాత్సల్యత ఏంటంటే, ఇప్పుడు మనం ఏమై ఉన్నామో మనకు తెలియదు. మన మొహంలో చూస్తే మనమే కనబడతాం అనుకుంటున్నా. మొక్క వేట ఎలాగుంది, మా తాతలా ఉన్నానంట. మా తాత కొంచెం అందంగా పుట్టచ్చు కదా. మా మామలా ఉన్నానంట. మొన్న ఒక ఆవిడ అంది, అమ్మ మీ అమ్మలా ఉన్నా అంటే చీ అందండి. ఉందా ఇక్కడ? ఆ మొహాల్లో చూసుకోవడం ఎందుకండి? ఒక రోజునంటండి ఆయనకిలా మనం మారిపోతాం అంట. దేనికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు ఎదుటండి నువ్వు చూసుకుంటే నువ్వు కూడా ఆయనకిలా మారిపోతావు. ఇప్పుడు మన స్వరూపులు ఎలాగున్నాయా? ఇలా ఉండదంట. ఒక రోజు ఏడుడికి ఎలాగుంటాం మనం? దేవుని స్వరూప్యము. దేనికి స్తోత్రం. ఎందుకో చెప్పన, ఆయన తన స్వరూపమందు తన పోలిక చెప్పున నరుని చేసెను. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు కూడా నిన్ను నన్ను ఒకప్పుడు కాదండి, ఒక రోజు ఉంటారు. చెప్తున్నాడు 2వ వచనంలో ఏం చెప్తున్నాడు? ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఒక రోజున ప్రత్యక్షమవుతాడో, ఆయన ఎలాగైతే ఉన్నాడో అలాగుననే చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటాం అప్పుడు. దేనికి స్తోత్రం. యేసు ప్రభువారు ఎలాగున్నారు ఇప్పుడు మనకు తెలియదు. మీరు అనుకుంటున్నారు ఆ ఫోటో చూసి ఆ గడ్డమ్మ ఆ జుట్టు ఉంటుంది అలాగుంటారేమో అనుకుంటున్నారండి మీరు. వాక్యం ఏం చెప్తుంది? ఆయన ఎలాగుంటాడో మనకు తెలియదు. మరి అలాగేసేస్తున్నారండి బొమ్మలో, ఎలా పెట్టేస్తున్నారండి ఫోటోలు ఇంట్లో. వాక్యం చెప్తుంది కరెక్టా? మనం చెప్తుంది కరెక్టా? వాక్యం ఏం చెప్తుంది? చూసేమో చూడలేదా? ఇదే మాట కొన్ని 10ల సంఖ్యలో కానీ దేవుణ్ణి ఎవ్వరూ చూసి ఉండలేదు. ఉందా లేదా ఈ మాట బైబిల్లో? మనం చూసాం. ఎక్కడ? మన ఇంట్లో పెద్ద పోస్టర్లో చూసాం. అవునంటారా?
ద్వితీయోపదేశ కాండంలో చాలా మాటలు ఉన్నాయండి. వీలైతే దాన్ని ఆ గ్రంథాన్ని ధ్యానం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ద్వితీయోపదేశ కాండం ధ్యానిస్తే అసలు భక్తి ఎలా చేయాలో అర్థమైపోతుంది. మీరు అన్యుల దగ్గర చూసినటువంటి భక్తిని తీసుకొచ్చి నా దగ్గర పెట్టద్దు అంటున్నాడు. అన్యుల ఆచారాలు ఉన్నాయి చూసారా, ఆ ఆచారాలు తీసుకొచ్చి నా దగ్గర పెట్టద్దు అంటున్నాడు దేవుడు. అందులో ఎన్నో ఉన్నాయి మన దగ్గర. కొబ్బరికాయ కొట్టే ఆచారం ఉంది, పూలదండలు వేసే ఆచారం ఉంది, విగ్రహాలు చేసే ఆచారం ఉంది, అగరత్తులు వెలిగించే ఆచారం ఉంది. మన ఒకసారి చూసాను, వాక్యం ఫోటో పెట్టి దానికి దండ వేసారు. వాక్యం చంపేశారు, ఇటు పంప తీసి వాక్యం పెట్టి దండెట్టి అట్టుపల్లి ఎట్టి కొబ్బరికాయ కొట్టి అగరత్తులు వెలిగించిన ఫోటో దొరికిందండి నాకు వాట్సాప్లో. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాం మనం. ఇది మానలేకపోతే నా కొబ్బరికాయ కొట్టాలి, ఆ చట్నీ చేసేసుకోవాలి. ముందు కొబ్బరికాయ దేనికి కొడతాం? చట్నీ చేసేసుకోవడానికి కదా. అట్టుపళ్ళు ఎందుకు పెడతాం? మన తినడానికే కదా. అగరత్తి ఎందుకు వెలిగిస్తాం? ఇంట్లో వాసన రావడానికే కదా. ఆ మొత్తానికి ఏదో తీసుకొచ్చి అందులో పెట్టేస్తాం. కానీ ఒక రోజున ఆయన ఏమై ఉన్నాడో చూస్తావు జాగ్రత్త. అది చూసినప్పుడు ఆయన స్వరూపంలోకి నువ్వు నేను మారాలి. ఆయన పిల్లప్పుడు చూడండి, మన తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వాళ్ళ పోలికలు వస్తాయా? అసలు మీ అమ్మ పోలిక కానీ మీ నాన్న పోలిక కానీ రాలేదేటి రానండి, ఎంత ఘోరంగా ఉంటుంది అక్కడ. ఏమండి, అంటే తండ్రి దేవుని పిల్లలుగా ఉన్న మనము దేవుని పోలికలోకి వెళ్ళాలి. కొంచెం కష్టతరమే, అందుకే అన్నాడు ప్రయాసపడాలి. మనం వెంటనే మారిపోవడానికి మాస్కులు కాదు కదా కొనుక్కోవడానికి. ఇప్పుడు అందరూ చాలామంది ఎలక్షన్ టైం కదా జగనన్న మాస్కులు ఎత్తున్నారు. పెట్టుకుంటే జగనన్న వచ్చేస్తారా అండి? చంద్రన్న మాస్కులు ఎత్తారు, చంద్రన్న వచ్చేస్తాడా? జనసేన మాస్క్ ఎత్తారు, వచ్చేసినట్టేనా? కాదు. మనం ప్రయాసపడాలండి. దేవుని భక్తుడైన పౌలు అంటున్నాడు, మిమ్మల్ని క్రీస్తు స్వరూపంలోనికి మార్చే వరకు కూడా మాకు ప్రసవ వేదన తగ్గదు అంటున్నాడు. ప్రసవ వేదన ఎలా ఉంటుంది? పిల్లలు కనేదాకా ఉంటుంది, కనిన తర్వాత ఆ వేదన. కానీ సేవకుడి కంట సంఘాన్ని ఆ క్రీస్తు స్వరూపంలోకి తీసుకువెళ్ళేదాకా ప్రసవ వేదన తెలియదు. ఈ ప్రసవ వేదన ఎలాంటిదో తెలుసండి? అందరూ చూస్తారు కానీ నొప్పి అనిపించే వాళ్ళకి మాత్రం ఎవరు తెలియదు. అవునా? ప్రసవ వేదన పడేవాళ్ళు అందరూ చూస్తారా? ఆ నొప్పి ఎవరు తెలుస్తుంది ఎంతకే? అంతే. కొంతమంది తట్టుకోగలుగుతారు, కొంతమంది తట్టుకోలేరు, అంతే తేడా. మన దేవుని స్వరూపంలోకి వెళ్ళినట్లుగా మనం దేవునికి భక్తి చేసే ఆయన పిల్లలమై ఉండాలి మనం. ఇంకా చెప్తున్నాడు తర్వాత, అదే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలు. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. దేవునికి స్తోత్రం. యేసుప్రభువు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా? ప్రధానమైన కారణం ఏంటో తెలుసండి? మన పాపములకు ప్రాయశ్చిత్తం అవ్వడానికి వచ్చాడండి. దేనికోసం వచ్చాడు? మనం క్రిస్మస్ చేసుకోవడానికి. దేనికోసం వచ్చాడు? మన గుడ్ ఫ్రైడే చేసుకోవడానికి. దేనికోసం వచ్చాడు? మన ఈస్టర్ చేసుకోవడానికి. అని ఉందా? ఎందుకు వచ్చాడంట? అది ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలండి, ఆ ఒక్కరోజే కాదు. ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్న దేవుడు. ఆ ప్రేమ ఏంటిదో అలా అక్కడ కనుపరిచాడండి. ప్రేమ అంటే ఏంటంటే త్యాగము. చెప్పాం కదా అక్కడ. ప్రేమ అంటే ఏంటి? ఏ త్యాగం చేయగలుగుతున్నావు నువ్వు? దేవుని కోసం ఎంత త్యాగం చేయగలిగావు? నిద్ర మానుకోలేం, ఓ పూట తిండి మానుకోలేం. అంతెందుకు చర్చిలో ఒక గుట్టక నీళ్ళు లేకుండా ఉండగలమా? మానుకోలేం. మోకాలు వేయలేం, మోకాలు శరీరం బలహీనత రానేలా, ఎండలో నుంచోలేం. సౌత్ ఆఫ్రికా ప్రాంతాల్లో వారు ఎండల్లో కూర్చుని దేవుని ఆరాధిస్తారు. అక్కడ టెంపరేచర్ 60 డిగ్రీలు ఉంటుంది. ఇప్పుడు ఎంత మనకి 40 + 45 అలాగ ఉందా? దీనికే అంటున్నాం కదా. వాళ్ళు 60 డిగ్రీల టెంపరేచర్లో వాళ్ళు నివాసాలు ఉండవు. వాళ్ళు కూర్చోవడమే పూడుగొడుస్తుంది. అడవుల్లోకి వెళ్ళిపోయి వారు ఆరాధన చేస్తూ ఉంటారు. మరి అది కాదా త్యాగం? మన త్యాగం ఎక్కడ ఉంది? ఒకప్పుడు దినాల్లో మందిరాలు ఎక్కడో ఊరవతలు ఉండేయండి, కాళ్ళు నడక మీద వెళ్ళేవారు. దేనికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? పక్క ఇలా కుడిగితే లెఫ్ట్కి అయినా రైట్కి అయినా ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి మందిరాలు.
ఇక్కడికి రావడానికి కూడా మనం ఎలాగెళ్తాం? లేట్. మరి త్యాగం ఎక్కడుంది? ఉందా తెలియదు త్యాగం? నువ్వు క్రీస్తు కోసం ఎంత త్యాగం చేసుకుంటున్నావో నీ క్రియల్లో కనబడతా ఉంటుంది. ఇప్పుడు దేవుడు అంటే నీకు భయం అనుకో, దేవుడు అంటే నీకు ప్రేమ అనుకో, నీ ఏది ఉన్నా సరే పనిపాట్లు పక్కనెట్టేసి ముందు వచ్చేది. ఆఫ్టర్ ఆల్ అని తీస్తాం అనుకోండి, మన కార్యక్రమాలు కూడా ఆఫ్టర్ ఆల్ కానీ జరుగుతాయి. మన కార్యాలన్నీ కూడా ఎలా జరుగుతాయి? అంతే. నీకు ఆయన మీద తృష్ణ ఉంటే ఎలా ఉంటుందో నీ పరిస్థితులు కూడా ఆయన తృష్ణ కలిగి చేస్తాడు. దేవుడు ఆశ కలిగి చేస్తే మామూలుగా ఉండదండి మన జీవితాల పరిస్థితి. దానికి స్తోత్రం కలుగునుగా. తర్వాత రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 39వ వచనం చదువుదాం. రోమా 8:39. చదవాలి 38 నుంచి. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము. నిజమేనా? తర్వాత మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవి అయినా, రాబోవునవి అయినా, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపరేవని రూఢిగా నమ్ముచున్నా. ఎన్ని కార్యక్రమాలు పెట్టడం మధ్యలో అవన్నీ అంటండి పౌలు విషయంలో, మిగతా వాళ్ళ విషయంలో తెలియదు కానీ అవన్నీ కూడా దేవుని ప్రేమ నుండి పౌల్ని ఎడబాపలేకపోయినాయి అంట. ఫోన్ వస్తుంది. మరి నిన్ను నన్ను ఏమి ఎడబాపు చేస్తున్నాయి? సృష్టించబడిన మరి ఏదైనాను, అంటే ఈ భూమి మీద ఉన్న సృష్టములో ఏదైనా సరే మనల్ని ఎడబాటు చేస్తున్నాయేమో. చూడండి ఒకసారి, దేవుని ప్రేమ నుంచి ఎడబాపబడుతున్నావు నువ్వు అంటే నీవు సరిగ్గా దేవుని ప్రేమలో కట్టబడలేకపోతున్నావు. దేవుని కోసం సరైన త్యాగం నువ్వు చేయలేకపోతున్నావు. దేవుని కొరకు ఏది కూడా నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు. మరి దేవుని పిల్లలంగా ఎలా మార్చబడతావు? మార్చలేవా? అటువంటి త్యాగం మనలో యేసు ప్రభు వారు ఆయన మన కోసం ఎంతటి త్యాగం అనుభవించాడు చూడండి. ఆయన మన కోసం అవమానాలు పొందాడు. చిన్న విషయమా ఏమండి? నిర్గమాకాండంలో నా నామమును దూషించేవాడు ఎవరో కూడా అసలు దేవుడు ఎలా చేశాడో మనకు తెలుసు. అలాంటిది ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎన్ని అవమానాలు పొందాడు. మనుష్యుడు కాలుతుందని రండి ఎవరిని? మరి ఆయన ఏం మాట్లాడా? మనల్ని ఎవరన్నా కాలుతుందండి అసలు అనవసరం. ఎలా వెళ్తున్నాడు కాలు దొక్కితేనే అయ్యి బాబోయ్, ట్రైన్లో బస్సుల్లో భయంకరమైన మాటలు వచ్చేస్తాయండి. అనుకోకుండా కాలు తొక్కేసాడు చచ్చాడు బాబోయ్ అంటది. అమ్మ సారీ, ఏం సారీ సార్, దొండపోతాను తొక్కేసాను అంటే ఇన్ని మాటలు జస్ట్ కాలు దొక్కుతాయి. మరి ఆయన కాలుతో తన్నప్పుడు ఆయన మీద ఉమ్ము వేసారండి. మనుషులు అనుకోకుండానే ఏదైనా పొరపాటు జరిగితే తట్టుకోలేకపోతున్నారు. అలాంటిది దేవాది దేవుడు నీ కోసం నా కోసం భయంకరమైన అవమానాలు పొందుకున్నాడంటే అది కాదని నిజమైన ప్రేమ. మరి ఆయన ప్రేమను చూస్తున్నావా? ఈ లోక ప్రేమను చూస్తున్నావా? ఆయన ప్రేమను చూసి నువ్వు ఆ ప్రేమలోకి వెళ్ళగలిగితే నీ స్వరూప్యం మార్చబడుద్ది. ఆయన ప్రేమను చూసి ఆ ప్రేమ శక్తి నువ్వు ఎరిగి ఆయన ప్రేమించడం ప్రారంభిస్తే ఆ ప్రేమలోని నువ్వు మార్చబడగలవు. చూడండి, అబ్రహాముకు కానీ దావీదుకు కానీ ఇంత ప్రేమ దొరకలేదండి. నేను అంటాను, దొరికిందంటారా? అబ్రహాం కోసం దేవుడు మరణించాడా? ఇస్సాకు కోసం దేవుడు మరణించాడా? యాకోబు కోసం మరణించాడా? మరి వాళ్ళు ఎందుకంటే ఇది చెయ్యకపోయినా అంతగా ప్రేమించారు? దావీదు కోసం దేవుడు మరణించాడా? మరి దావీదు ఎందుకు అంతగా ప్రేమించాడు? మరి నీకు నాకు ప్రేమించడానికి కారణాలు, భయంకరమైన కారణాలు ఉన్నాయే, కానీ ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? ఆ మాట విన్నప్పుడే అవును ప్రేమించాలి అని చెప్పి మనసులో ఎంత మొలకొస్తుంది, ఎండపడుద్ది, మొలక మాడిపోద్ది. ఏమవుతుంది?
ప్రేమించాలని ఆశ నీలో ఉంది, కానీ దేవుని కంటే ఎక్కువైనవి నీ జీవితంలో చాలా నువ్వు పెట్టేసుకున్నావు. యేసు ప్రభు కంటే చాలా కారణాలు, యేసు ప్రభు కంటే ఎక్కువ క్రియలు, యేసు ప్రభు కంటే ఎక్కువ పనులు, యేసు ప్రభు కంటే ఎక్కువ మనుషులు నీ జీవితంలో ఎక్కువగా చూస్తున్నావు. కనుకనే ప్రేమించాలనుకున్నా ప్రేమించలేకపోతున్నావు, భక్తి చెయ్యాలనుకున్నా చేయలేకపోతున్నావు. ఒక్కసారి నువ్వు వాటన్నిటిని పక్కకు పడవేసి రావాలి. దేనికి స్తోత్రం. ఏం చేయాలి? చూసుకోండి, ఏవి శాశ్వతమైనవి, ఏవి అశాశ్వతమైనది. ఏ ప్రేమ నీ జీవితాన్ని బాగు చేస్తుంది, ఏ ప్రేమ నీ జీవితాన్ని పాడు చేస్తుంది, పరిశీలన చేసుకుని నిలబడగలిగితే నీ జీవితము ఆశీర్వాద మార్గాలు నడవడం ప్రారంభిస్తుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. ఆఖరి మాట చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. చదువు. ఫస్ట్ వచనం కూడా చదవమ్మా. కావున మీరు ప్రియమైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకునుడి, క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రతిగా నిలబడ్డాడు. దేనికోసం? మనకు మారుగా, నీకు బదులుగా నిలబడి ఏం చేశాడంటే, మనము దేవునికి పరిమళ వాసన రావాలంట. దుర్వాసన ఉంది, పరిమళ వాసన ఉంది. ఎప్పుడైనా చూసారా? పీల్చారు ఎప్పుడైనా? దుర్వాసన ఎక్కువ పీల్చాలనిపిస్తుందా, పరిమళ వాసన ఎక్కువ పీల్చాలనిపిస్తుందా? పరిమళ వాసన. మల్లెపూ తెస్తే ముక్కులో పెట్టేసుకుంటారు చాలామంది, అవునా? ఏం చేస్తారు? అలాగ వెళ్తున్నప్పుడు మల్లెపూల వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ఏమనిపిస్తుంది? ఒక్కసారిగా మైండ్ చూడండి. మంచి వాసనకి చెడ్డ వాసనకి తేడా ఏంటంటే, మంచి వాసన నీ మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది, అవునా కదా? వాసన బట్టి మనిషి మనస్తత్వాలు మారుతుంది, తెలుసా? ఎప్పుడైనా ఇప్పుడు మీకు బిర్యానీ వాసన వచ్చిందాక వెంటనే మీ మనసు ఏమనిపిస్తుంది అంటే, ఆకలేస్తుంది. ఏమేస్తుంది? అవునా? పక్కింటి వాళ్ళు ఎవరన్నా యాలక్కాయలు వేసి ఒక స్వీట్ చేశారనుకో, కొంచెం పంపిస్తే బాగుండు. మనసులు మారుతున్నాయి లేదా? దేవునికి మన దగ్గర నుంచి పాపం అనే వాసన వచ్చింది అనుకోండి, ఏమనిపిస్తుంది? పాపం అనే వాసన, పరిమళ వాసన, రెండింటికి చాలా తేడా ఉంది. ఈ పరిమళ వాసన నీ మీద ఎప్పుడు వస్తుందంటే, మొదటి వచనం చెప్తున్నాడు, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. నువ్వు ఎప్పుడైతే దేవుని పోలి నడుచుకుంటావో నీలో పాప వాసన పోయి యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిమళ వాసన నీలో రావడం ప్రారంభిస్తుందంట. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 2వ వచనం చెప్తున్నాడు, మీరు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. చూడండి, మనం యేసే మనల్ని ఎందుకు ప్రేమించాడు తెలుసా? మనము పరిమళ వాసనగా ఉండడానికి. దేన్ని ప్రేమించాడు? మనము ఏ వాసన అండి? సెట్వెట్ వాసన, గుడ్ మార్నింగ్ వాసన, చాలా రకాలు ఉంటాయి. మనకు అది చూసినప్పుడు ఇది ఎక్కడ కొన్నారండి, నాకు కూడా కొనుక్కోవాలనిపిస్తుందని నన్ను అడుగుతాం మనం, అవునా? మరి పరిమళ వాసన ఎప్పుడైనా దగ్గర నుంచి వచ్చిందా? ఏమండి, పరిమళ వాసన అంటే ఎంత అద్భుతంగా ఉంది, ఎక్కడ దొరికిందంటే యేసయ్య దగ్గర దొరికిందండి అని చెప్పాలి. ఎంతమంది చెప్పామమ్మా? మీ దగ్గర వస్తుందా పరిమళ వాసన? క్రీస్తు నిన్ను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. చూడండి, ఆ పరిమళ వాసన నీలో నుంచి రావడానికి ఏం జరిగిందో తెలుసా? తనకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే ఏం చేయాలి? అర్పణ, బలి. నువ్వు అది చేయాలి. అండర్లైన్ చేసుకున్నమాట. యేసు ప్రభు వారైతే తన ప్రాణమును అర్పణగా బలిగా ఇచ్చాడు. నువ్వేమెత్తావు? నీ ప్రాణం అవసరం లేదు యేసయ్యకి, ఎందుకంటే నీ ప్రాణమే ఆయనది. నీ ప్రాణం ఎవరిదే? యేసయ్యదే. ఇప్పుడు నువ్వేమిస్తావు? దేవునికి స్తోత్రం.
యేసయ్య దగ్గరికి నువ్వు రాకుండా, యేసయ్య పరిమళ వాసన నీరు రానివ్వకుండా, యేసు వలె నువ్వు ఆయన పోలి జీవించకుండా ఏవైతే నీ నెత్తి మీద ఉన్నాయో, పెట్టండి ఒకసారి చేతి మీద, మీ నెత్తి మీద పెట్టండి ఒకసారి. ఏం లేవా? నెత్తి అంటే ఎక్కడ ఏమున్నాయి? చదవండి ఒకటి ఏమున్నాయి? ఇంకా చాలా ఉన్నాయండి లోపల. దేవుళ్ళు ఎదగనివ్వకుండా తల మీద చేసుకుని ఏమేమి నీ జీవితంలో అడ్డం వస్తున్నాయో వాటన్నిటినీ బలిచ్చాలి. ఏం చేయాలి? బలి ఇవ్వలేకపోయావంటే ఇంక నిన్ను ఎవరు ఏం చేయలేరు. అవి నువ్వు త్యాగం చేయలేకపోతున్నావు అంటే, అర్పించలేకపోతున్నావు అంటే, బలి ఇవ్వలేకపోతున్నావు అంటే నువ్వు దేవుని ప్రేమించట్లా. దేవుడు నువ్వు ప్రేమించగలిగితే దేవునికి నీకు అడ్డుగా ఉన్న ప్రతి దాన్ని కూడా నువ్వు బలిచ్చడానికి ఇష్టపడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చెట్టు ఉందండి, ఒక చెట్టులో నుంచి కొన్నిసార్లు ఎండిపోయిన కొమ్మలు వస్తాయి. ఆ ఎండిపోయిన కొమ్మ వల్ల లాభం లేదు, ఆ ఎండిపోయిన కొమ్మలో చిగురు రాదు, ఆ ఎండిపోయిన కొమ్మల వల్ల పూత రాదు. ఏం చేస్తావు? నా చెట్టు పెద్దగా అనాలని చెప్పి ఉంచుకుంటావా? తీసేస్తావా? ఏమండి? ఎండిన ప్రతి ఒక్క కొమ్మను నువ్వు ఎప్పుడైతే నరకడం ప్రారంభిస్తావో నీలో నూతన చిగురు మొదలు పెడుతుంది. నీలో నూతన చిగురు రానివ్వకుండా చేసేది ఆ పనికి మాలిన ఎండు కొమ్మలే. నీలో క్రీస్తు సువాసన, పరిమళ వాసన రాకుండా చేస్తుంది, నీలో నాలో రాకుండా చేస్తుంది ఆ పనికి మాలినటువంటి ఆ లోక సంబంధమైన ఆలోచనలే. వాటిని ఎప్పుడైతే నువ్వు బలిగా అర్పిస్తావో అప్పుడు నువ్వు దేవుని ప్రేమించడం ప్రారంభిస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రేమించడం ప్రారంభిస్తావో దేవుని పోలికగా మార్చబడతావో, ఎప్పుడైతే నువ్వు దేవుని పోలికగా మార్చబడతావో నువ్వు పరిమళ వాసనగా వస్తున్నప్పుడు నిన్ను అనేకులు క్రీస్తు వలె గ్రహించడం ప్రారంభిస్తారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు వెళ్తుంటే యేసు ప్రభువారు వచ్చినట్లుండేదంటండి, పేతురు వస్తుంటే యేసు ప్రభువారు వచ్చినట్లుండేదంటండి, అపోస్తులు వస్తుంటే యేసు ప్రభువారు వస్తున్నట్లుండేదంట. నీవు నేను నడిచినప్పుడు యేసు ప్రభుని కనుపరచుదుముగాక. నీవు నేను వెళ్ళినప్పుడు అక్కడ యేసే కార్యములు జరుగునుగాక. నీవు నేను వెళ్ళినప్పుడు యేసు క్రీస్తు ప్రభు వలె అనేకులు మార్చబడినట్లుగా మనం కూడా అనేకులు మార్చుదుముగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అక్కడ ఉన్న అబ్రహాము కంటే కూడా, దావీదు కంటే కూడా నీకు నాకు గొప్ప ధన్యత ఇచ్చాడు. వారి పిల్లలకే అంత కనికరం దొరికితే దేవుని పిల్లలను నీకు నాకు ఇంకెంత కనికరం దొరుకుద్ది? వారికి అంత గొప్ప కార్యాలు జరిగితే యేసు ప్రభు పిల్లలుగా పేరు పెట్టబడిన మనకి ఇంకెన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి. దేనికి స్తోత్రం. సహోదరులారా, చిన్న విషయాలు, చిన్న విషయాలు నువ్వు జయించగలం. మనం అనుకుంటాం, ప్రభు నేను జయించలేకపోతున్నా, ఈ శరీర కార్యాలను నేను జయించలేకపోతున్నాను. కానీ వాక్యం చెబుతుంది మనకు సహాయకుడు ఆయన. మనం బలహీనులమే, అయితే మనపైన బలవంతుడు ఉన్నాడు. ఆయన మీద నువ్వు ఆనుకున్నప్పుడు, ఆయన నువ్వు ప్రేమించినప్పుడు నిన్ను ఎదగనివ్వకుండా చేసే ప్రతి దాన్ని కూడా ఆయన గొడ్లు పెట్టి నరకడం ప్రారంభిస్తాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ ఎండిపోయింది ఒకవేళ పనికిరానిది నీ జీవితంలో ఉందంటే నీ చెట్టు అంతా కూడా పాడు చేస్తావు ఒక రోజున. నీ జీవితం అంతా కూడా పాడైపోతుంది ఒక రోజున. సహోదరులారా, అపవాదిగాడు మనల్ని పరిపూర్ణులుగా పాడు చేయడానికి చూసి మరి ఎన్నడూ దేవుని యొద్దకు రానివ్వకుండా చేస్తున్నాడు. చూడండి, వాడిని మనం జయించాలంటే యేసుని ప్రేమించడం ప్రారంభించాలి. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మన యొద్ద నుంచి మనం వెళ్ళిపోనెత్తున్నాము, కూర్చోబెడుతున్నాం చేరేసి. మన హృదయాల్లో సాతానికి సింహాసనం వేసి కూర్చోబెడతామండి. సింహాసనం వేసి కూర్చోబెట్టిన వాళ్ళకి రకరకాలుగా ఇచ్చి పోషిస్తూ ఉంటారు కదా. అలాగే మన హృదయంలో సాతానికి సింహాసనం వేసి అనేక రకాలైన వాటితో పోషిస్తూ ఉన్నాం. కాబట్టి యేసయ్యను మనం సరిగ్గా ప్రేమించాలి. అనుకుంటాం యేసయ్యను ప్రేమిద్దాం, కానీ చేయగలుగుతున్నామా? ఏమంటే ఎన్నో అనుకుంటాం చేయాలని దేవుని కోసం, చేయగలుగుతున్నామా? ఎన్నో విడిచిపెట్టాలనుకుంటాం, విడిచిపెట్టగలుగుతున్నామా? త్యాగం చేయాలనుకుంటాం, బలర్పించాలనుకుంటాం, కానీ ఏం చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే నువ్వు ఇంకా వాటిని విడిచిపెట్టలేకపోతున్నావు. యేసు ప్రభు అయితే ఆయన తాను బలిగా అర్పణగా అర్పించుకున్నట్లుగా ఆయన తన ప్రేమను మనకు కనపరిచిన రీతిగా మనము కూడా దేవుని ప్రేమిస్తున్నామంటే ఆ అర్పణ అర్పించాలి.
ఆ బలులు అర్పించాలి. నీ మనసులో ఏదైతే దేవునికి విరోధంగా ఉన్నాయో వాటి అన్నిటిని కూడా దేవునికి బలి అర్పించగలిగితే దేవుని ప్రేమలో ముందు కొనసాగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి కృపలో ప్రభు మనందరూ నడిపించి మన తరములను, మన వంశములను, మన బిడ్డల తరములను ఆయన శాశ్వత కాలము వరకు కూడా తన సన్నిధిలో నివాసం ఉండినట్లుగా, వాటిని ఆశీర్వదించినట్లుగా తన కృపను మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.